హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు నేను చెస్ట్ ఎలా చేయాలి, ఏంటంటే చేయాలి, చెస్ట్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అంటారు. ఫస్ట్ ఇది చేయాలి, చేస్తే మన చెస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దగ్గర ఇలా చేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అంటారు. ఈ విధంగా చెస్ట్ చేస్తే చెస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది రాడ్ 20 kgs, ఇది 10 kgs, ఇది 10 kgs ప్లేట్. అలా పెంచుకుంటూ వెళ్తాం. 3 or 4 sets చేస్తే మన చెస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బెంచ్ ప్రెస్, అప్ బెంచ్ ప్రెస్ అంటారు. అంటే ఇంక్లైన్ అప్ అన్నమాట. ఇది కూడా చెస్ట్ మీద వెయిట్ పడుతుంది. ఇది చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. దీన్ని అప్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ అప్ అంటారు. నెక్స్ట్ డౌన్ బెంచ్ ప్రెస్ అంటారు. ఇది కూడా చెస్ట్ మీద వెయిట్ పడుతుంది. ఇది మూడోది అనమాట. ఈ మూడు చేయాలి. ఇది బెంచ్ ప్రెస్, డౌన్. ఒకసారి రా ఇలా సైడ్ వచ్చి ఇది డౌన్ బెంచ్ ప్రెస్ అన్నమాట. ఇంక్లైన్, డౌన్, ఈ మూడు చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఈ మూడుతో కూడా రాడ్తోనే కాకుండా డంబుల్తో కూడా చేయాలి. ఈ మూడు కూడా నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 10 kgs డంబుల్స్, ఒక్కొక్కటి 10 kg. ఈ 10 kg డంబుల్తో కూడా చేయాలి. ఈ విధంగా డంబుల్తో కూడా మూడు చేయాలి. ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేయాలి, అప్ చేయాలి, డౌన్ చేయాలి. ఈ మూడు కూడా డంబుల్స్తో కూడా చేయాలి. అలాగే నెక్స్ట్ ఇది చేయాలి. దీన్ని పుషప్స్ అంటారు. ఇవి కూడా చేయాలి. చేస్తే మీకు చెస్ట్ పైన వెయిట్ పడి చెస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బాగా. ఇది పుషప్స్. ఇలా చేయాలన్నమాట పుషప్స్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొన్ని మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చెప్తాను. నెక్స్ట్ నా వీడియోని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.